చంద్రబాబు నాయుడు గారిని అందరు కలిసి గెలిపించారు, తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఇక్కడ మీరు మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏమ్మా సెకండ్ మరి ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు? పెన్షన్ వస్తున్నదా? అంతమంది 3000, ఇప్పుడు 4000 అయినాయి. నెల నెల 1వ తారీఖు వచ్చేస్తున్నది పెన్షన్. పెన్షన్ వచ్చినప్పుడు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా మిమ్మల్ని? 100 ఇవ్వమని లేదా 500 ఇవ్వమని? 4000 ఇచ్చేస్తున్నారా? 1వ తారీఖు అయిపోతున్నది. మీకు ఆరోగ్యం బాగుంటున్నదా? ఎలా ఉంది ప్రభుత్వం? ఏమనిపిస్తున్నది ఈ సంవత్సరంలో? మీకు ఏమనిపిస్తున్నది? వెరీ గుడ్, చాలా సంతోషం. సంవత్సరం అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పూర్తి చేశారు. 4 సార్లు గెలిచారు. 4 సార్లు ఇది 4వసారి ఒక సంవత్సరం పూర్తి చేశారు. అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అంటూ 4.1 అంటూ మనం చేస్తున్నాం కార్యక్రమాలు. అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నాం. మనం ధాన్యం బాపట్ల జిల్లాలోనే దగ్గరగా 1,18,000 టన్నులు కొన్నాం. 10 సారి 25,000 టన్నులే కొనేది. డబ్బులు కూడా బాగా ధాన్యాన్ని కూడా ఈ రోజు అయితే తెల్లారి పడిపోయింది. నువ్వే అమ్మావా మరి? ఎన్ని బస్తాలు అమ్మా? మీ ఇంటికి వచ్చా. బాగా పని చేద్దాం, ముందుకు వెళ్దాం మన పార్టీ కోసం. సారు మీ పేరు? శ్రీనివాసరావు, తుళ్ళూరు. ఇద్దరా పిల్లలు? ఇక్కడ మీ ఇంట్లో పెన్షన్ ఏమైనా వస్తున్నదా? ఎంత వస్తున్నది? 6,000 వస్తాయా? ఇప్పుడు మీకు ఇంత ముందర 3,000 కదా, 6,000 వస్తా ఉంటే మీకు ఏమనిపిస్తున్నది మరి? అది ఎవరి వల్ల సాధ్యమైంది? ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల 6,000 పెన్షన్ తీసుకోవటం అనేది చాలా సంతోషం కదమ్మా. పిల్లలకేమో ఇద్దరికి తల్లికి వందనం. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈడికి 15,000, ఈడికి 15,000, 30,000. మీకేమో 72,000 వస్తున్నాయి. మీకు 72 లక్షల 2,000 మీ ఇంట్లోనే వస్తున్నాయి సంవత్సరానికి. మీకు వచ్చే నెల నుంచి బస్సులో ఉచితంగా ప్రయాణం మీ లేడీస్కి. అది ఆగస్టు 15ని బిగిన్ అవుతుంది. రైతుల సంక్షేమం కోసం కూడా చాలా చేస్తుంది ప్రభుత్వం. కేంద్రంతో పోటీపడి రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరం రైతులకి డబ్బులు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు మన ప్రభుత్వం.